మనం ఈ వీడియోలో కంట్రోల్ ఫ్లో గురించి చర్చించుకుందాం. మొదటగా అసలు మన కోడ్‌ని చూస్తే ఎప్పుడు మెయిన్ ఫంక్షన్‌లో మనం ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ లైన్ బై లైన్ అన్నీ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఫైనల్‌గా ప్రోగ్రామ్ అనేది రన్ అవుతది. ఓకేనా? అలా కాకుండా హ్యూమన్ బిహేవియర్‌లా పనిచేయాలి మన కోడ్ అనంటే మన హ్యూమన్ బిహేవియర్‌లో మేజర్‌గా ఏముంటాయి? డెసిషన్ మేకింగ్ ఉంటది. ఈ పలానా సంఘటన జరిగితే ఇలాంటి నిర్ణయం తీసుకో, ఇలాంటి సంఘటన జరిగితే ఇంకొక నిర్ణయం తీసుకో అని చెప్పి మనం సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మనకి ప్రోగ్రామింగ్‌లో ఎప్పుడు సీక్వెన్షియల్‌గా అంటే వరుసగా ఒకటి తర్వాత ఒకటి రన్ అవుతూ ఉంటే ఇటువంటి డెసిషన్ మేకింగ్ లేకపోతే నిర్ణయం తీసుకునే శక్తి అనేది సిస్టమ్స్‌కి ఉండవన్నమాట. అందుకనే ఈ కంట్రోల్ ఫ్లోస్ అనేవి హ్యూమన్ ఇంటెలిజెంట్ క్యాపబిలిటీ లేకపోతే డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీని ప్రోగ్రామింగ్‌కి ఇచ్చే ఒక స్టేట్మెంట్స్ మాట. సో, ఈ కంట్రోల్ ఫ్లోస్‌లో మనకి మేజర్‌గా ఏముంటాయంటే, ఇప్పుడే నేను చెప్పినట్టుగా డెసిషన్ మేకింగ్ ఉంటుంది. మేజర్‌గా హ్యూమన్ చేసే పనులేముంటాయి డెసిషన్ మేకింగ్ లేతే ఒకే పనిని రిపీట్‌గా చేయటం. సో, ఈ రెండిటిని ఈ ప్రోగ్రామ్ ద్వారా అడ్రెస్ చేస్తారనమాట. అది ఒకటి డెసిషన్ మేకింగ్ అయితే ఇంకొకటొచ్చేసరికి లూపింగ్. ఇక్కడ నేను నోట్స్ రాస్తాను. కంట్రోల్ ఫ్లో చేంజెస్ నార్మల్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ బై ఫస్ట్ ఏంటిది డెసిషన్ మేకింగ్. ఇందులో డెసిషన్ మేకింగ్‌లో సంబంధించిన స్టేట్మెంట్స్ ఏముంటాయంటే ఇఫ్ గాని, ఇఫ్ ఎల్స్ గాని, ఓకే. నెస్టెడ్ ఇఫ్ గాని, స్విచ్ గాని ఇవన్నీ అండ్ గో టు. ఇది రేర్‌గా యూజ్ చేస్తాం. కానీ జస్ట్ మనం అసలు ఎలా రాస్తాం ఏంటి అని చెప్పి డిస్కస్ చేద్దాం మాట. అండ్ సెకండ్ వచ్చేసరికి లూపింగ్. లూపింగ్ వచ్చేసరికి ఫర్ లూపు, వైల్ లూపు, ఓకే. అండ్ ఇంకేముంటాయి ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. అండ్ థర్డ్ ఈ డెసిషన్ మేకింగ్, లూపింగ్ గూడా ఒక్కొక్కసారి ఒక్క పనిలే చేయగలవమాట. దాన్ని ఇంకా మోర్ ఇంటెలిజెంట్‌గా, బిహేవియర్‌గా పనిచేయడానికి ఈ బ్రాంచింగ్ అనేది ఉపయోగపడుతుంది. హ్యూమన్ బిహేవియర్‌లో మనకి మేజర్‌గా డెసిషన్ మేకింగే ఉంటది. బట్ లూపింగ్ అండ్ ఇన్‌సైడ్ డెసిషన్ మేకింగ్ గాని, లూపింగ్‌లో గాని ఇంకా మనం ఏమన్నా నిర్ణయాలు తీసుకోవాలనంటే ఈ బ్రాంచింగ్ అనేది ఉపయోగపడతాయి. ఈ బ్రాంచింగ్ అంటే ఏంటంటే ఏ కోడ్‌ని రన్ చేయాలి, ఏ కోడ్‌ని స్కిప్ చేయాలి. జంపింగ్ ఆర్ స్కిప్పింగ్ కోడ్ అని చెప్పి మనకి ఉపయోగపడతాయన్నమాట. అందులో ఉదాహరణ చెప్పుకోవాలనంటే మనకి కంటిన్యూ ఒకటి. కంటిన్యూ అనే కీవర్డ్ ఒకటి యూజ్ చేస్తారు. బ్రేక్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేస్తారు. రిటర్న్ ఒకటి. ఓకేనా? సో, ఇట్లాంటి కీవర్డ్స్ లేకపోతే స్టేట్మెంట్స్ గాని స్టేట్మెంట్స్ కాదు ఇది కీవర్డే. అండ్ ఈవెన్ సారీ ఫర్గివ్ మీ ఇందాక గూడా దీన్ని నేను స్టేట్మెంట్ అన్నాను. ఇది స్టేట్మెంట్ కాదు. ఇవి కీవర్డ్స్. ఇఫ్, ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఇవన్నీ కీవర్డ్స్ మాట. ఫర్, డూ వైల్, లూప్ ఇవన్నీ కీవర్డ్స్ మాట. ఈ కీవర్డ్స్ ఉపయోగించి మనం ఈ కంట్రోల్ ఫ్లోస్ అనేది డిఫైన్ చేస్తాం. ఓకే. ఇది నోట్స్. ఐఎమ్ జస్ట్ కీపింగ్ ఇట్ డౌన్. సో, ఈ క్లాస్‌లో మనం ఫస్ట్ డెసిషన్ మేకింగ్స్ అంటే ఏంటి? డెసిషన్ మేకింగ్‌లో ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇయన్నీ ఉన్నాయి కదా! ఈ కీవర్డ్స్ ఉపయోగించి మనం ప్రోగ్రామ్ ఎలా రాయాలి అని చెప్పి చిన్న ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ఇంక్లూడ్ స్టాండర్డ్ ఐఓ హెచ్ ఇంట్ మెయిన్. ఈ ఫంక్షన్‌లో ఫస్ట్ సపోజ్ నేనిక్కడ సింపుల్‌గా మీకు మెయిన్ అని చెప్పి రాస్తున్నాను. మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారనంటే, మనం డిస్కస్ చేసుకున్న ఈ కంట్రోల్ ఫ్లో సారీ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా! అంటే ఆర్గ్యుమెంట్ సి సి ఆర్గ్యుమెంట్ వి అని చెప్పి ఇట్లాంటివి ఉన్నాయి కదా! అవి ఉపయోగించి ఒక యూజర్ ఒక నంబర్ పాస్ చేస్తే, ఆ నంబర్ బేస్ చేసుకొని వాళ్ళు
అడల్టా లేకపోతే మైనరా అని చెప్పి ఒక డెసిషన్ మేకింగ్ లేకపోతే ఆ, ఒక ఒక రిజల్ట్ని మన కన్సోల్లో ప్రొవైడ్ చేయడానికి అలాగే రాయండి. ఎగ్జాంపుల్ నేనేం చెప్తున్నానంటే ఇక్కడ నేను డైరెక్ట్గా టైం సేవింగ్ పర్పస్ కోసం ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20 అని చెప్పి నేను నిర్ణయించేస్తున్నాను. అదే ఇన్స్టెడ్ ఆఫ్ మీరు ఇక్కడ ఏజ్ 20 అనే బదులు ఒకవేళ యూజర్ ఆ ఏజ్ని ఇవ్వాలి అని అనుకుంటే కనుక మనం రాస్తాం కదా ఆర్గ్యుమెంట్ ఆ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఫస్ట్ ఏ టు ఐ అని చెప్పి ఒక ఫంక్షన్ స్టాండర్డ్ లైబ్రరీ నుంచి ఏ టు ఐ అని చెప్పి ఫంక్షన్ యూస్ చేసుకొని ఇన్సైడ్ బ్రాకెట్స్లో మనం ఏం చేస్తాం ఆర్గ్ విలో మనకి ఫస్ట్ది అంటే ఇలాగ ఆర్గ్ వి ఫస్ట్ అని చెప్పి ఇలా రాసుకుంటాం కదా. ఇట్లాంటి ఆ, అంటే ఆ ఎరేలో నుంచి ఫస్ట్ నెంబర్ని తీసుకోమని పిక్ చేసుకోమని లేకపోతే ఫస్ట్ పాయింట్ అది జనరల్గా క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి దాన్ని కన్వర్షన్ చేసుకోవడానికి ఏ టు ఐ అని చెప్పి ఫంక్షన్ ఉపయోగించి అలా ఏజ్ తీసుకోండి. బట్ ఇదంతా టైం సేవింగ్ పర్పస్ కోసం నేను జస్ట్ ఇలా డైరెక్ట్గా సింపుల్గా ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20 అని చెప్పి రాస్తున్నాను. అండ్ ఈ ఏజ్ని మనం ఇఫ్ కండిషన్కి పాస్ చేస్తాం అన్నమాట. ఇఫ్ కండిషన్లో ఏం రాస్తాం? ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే గనక ఏం రాస్తాం? ప్రింట్ ఎఫ్ యు ఆర్ అన్ అడల్ట్. ఓకే, ఇలాగా మనం ఒక చిన్న స్టేట్మెంట్ రాసుకొని అండ్ ఇది ఇంట్ టైప్ నాట్ జస్ట్ రిటర్న్ 0 అని రాస్తున్నాను. అండ్ ప్రోగ్రామ్ రన్ చేస్తే మీకు చూడండి బిల్డ్ అయ్యి ఎగ్జిక్యూటబుల్ వచ్చి ఎగ్జిక్యూటబుల్ రన్ అయ్యి మనకి రిజల్ట్ అనేది కన్సోల్లో చూపిస్తుంది. ఇక్కడ టెర్మినల్లో చూస్తే చూసారా యూఆర్ అన్ అడల్ట్ అని చెప్పి చూపించింది. ఓకే, ఇలాగా మనం ఒక కంట్రోల్ ఫ్లో అనేది రాయొచ్చు. ఇఫ్ స్టేట్మెంట్ ఒక్కటే ఉపయోగిస్తే ఏంటంటే ఒక్కసారి నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. మల్టిపుల్ బట్ మనకి నిజ జీవితంలో ఎక్కువ సార్లు నిర్ణయం తీసుకున్నా అంటే ఇది కాకపోతే ఇది ఇదైతే ఇది అని చెప్పి ఇలాగ మల్టిపుల్ సిచ్యువేషన్స్ వస్తాయి. అట్లాంటివి హ్యాండిల్ చేయడం కోసం మనం ఏం చేస్తాం ఇప్పుడు ఓన్లీ మనం గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 ఉంటే అడల్ట్ అని చెప్తాం. ఒకవేళ ఏజ్ అనేది 10 లేకపోతే 9 అని చెప్పి అలా ఇచ్చారనుకోండి దానికి సమాధానం ఏమి ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. 9 అని చెప్పి ఇచ్చాను అనుకోండి ఇక్కడ మనకి కంప్యూటర్ ఏం రిటర్న్ చేయదు ఎందుకంటే ఆ కండిషన్ తగ్గట్టు మనం ఏమీ రాయలేదు కాబట్టి. లెట్స్ రన్ అండ్ సీ. నేను రన్ చేస్తున్నాను. ప్రోగ్రామ్ అయితే రన్ అయింది కానీ ఇక్కడ డన్ అని వచ్చేసింది. మనకి అవుట్పుట్ ఏం రాలేదు. ఓకేనా, అందుకనే మనం ఎల్స్ స్టేట్మెంట్ అనేది రాస్తాం. అదే ఎలా అంటే ఇఫ్ తర్వాత మనం ఎల్స్ అని రాసుకొని ఇక్కడ బ్రాకెట్లో ప్రింట్ఎఫ్ నేనేం చెప్తున్నాను ప్రింట్ఎఫ్ యు ఆర్ ఏ మైనర్. ఓకే, ఇలా చిన్న ప్రోగ్రామ్ రాసుకొని ఇప్పుడు 9 ఇచ్చినా కానీ మనకి ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్గా ప్రోగ్రామ్ ఏమీ ఇవ్వకుండా ఇక్కడ ఎగ్జిట్ అయిపోయింది కదా. బట్ మనకి ఇక్కడ అయితే మెసేజ్ వస్తుంది. ఇప్పుడు రన్ చేశాను చూసారా యూఆర్ ఏ మైనర్ అని చెప్పి వచ్చింది. ఓకే, జస్ట్ కాస్మెటిక్ చేంజ్ ఇది అండ్ రన్ చేస్తున్నాను. సో ఇలాగ డెసిషన్ మేకింగ్లో మనం ఇఫ్ ఎల్స్ అనేది ఉపయోగించవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ తర్వాత ఏమొచ్చింది? నెస్టెడ్ ఇఫ్ కదా. ఇక్కడ రాసుకుంది నెస్టెడ్ ఇఫ్ అని అంటే ఇన్సైడ్ ఇఫ్ స్టేట్మెంట్లో ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ రాస్తే దాన్ని నెస్టెడ్ అంటాం అన్నమాట. ఓకేనా, అది ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏజ్ ఒకటే తీసుకున్నాం. అలాగే యూజర్ని సిటిజన్ అనే ఇండియనా లేకపోతే అమెరికనా లేకపోతే ఇంకా వేరే దేశస్తుడా అని చెప్పి తెలుసుకోవడం కోసం మనం ఇలా రాసామనుకోండి కార్ సిటిజన్ అని చెప్పి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియన్ అయితే ఐ లేకపోతే అమెరికన్ అయితే ఏ అని చెప్పి ఇలా సింబల్స్ ఉన్నాయనుకోండి ఐ అని చెప్పి. ఇప్పుడు మనం ఏం చేస్తాం ఫస్ట్ ఏజ్ చూస్తాం. ఓకే, ఇఫ్ ఏజ్ అయితే 18 అయితే
యు ఆర్ అన్ అడల్ట్. అలాగే ఇఫ్ సిటిజన్ ఈక్వల్ టు ఐ అని ఉంటే గనక అతను ఇండియన్ కూడా, అప్పుడు ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఓకే. ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఇది పని చేస్తుందో లేదో. నేను ఐ అని ఇచ్చాను అండ్ 9 అని ఇచ్చాను. సో 9 అనేది గ్రేటర్ దాన్ 18 కాదు కాబట్టి ఇది స్కిప్ అయ్యి ఎల్స్ డైరెక్ట్గా మనకి యూఆర్ మైనర్ అని వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 19 అని ఇద్దాం. 19 అని ఇచ్చి రన్ చేద్దాం. మనం అనుకున్నది ప్రింట్ అవుతుందా? రెండు ప్రింట్ అవ్వాలి. చూసారు ఇక్కడ రెండు ప్రింట్ అయినాయి. యూఆర్ అన్ అడల్ట్ అండ్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఓకే. మనకి ఇక్కడ మెసేజ్ వచ్చింది. ఇలాగా ఇన్సైడ్ ఒక ఇఫ్ కండిషన్లో ఇంకొక ఇఫ్ కండిషన్ ఉపయోగిస్తే దాన్నే మనం నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అని అంటాం. సో డెసిషన్ మేకింగ్లో మనం ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ చూసాం కదా. ఇప్పుడు ఫైనల్గా ఇంకొక కీవర్డ్ ఉంది. టూ కీవర్డ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి స్విచ్, ఇంకొకటి స్విచ్ స్టేట్మెంట్, ఇంకొకటి వచ్చేసరికి గో. ఓకే. నా కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఒకటే నెంబర్ కానీ లేకపోతే ఒకటే పదానికి మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పాలని అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇంటి ఏజ్ అనేది చూసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా రాసుకున్నాను. సపోజ్ మనం లాస్ట్ టైం ఈనమ్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు డే అనేది చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం. ఆ డేకి అందులో మండే, ట్యూస్డే ఇవన్నీ ఆటోమేటిక్గా అసైన్ అయ్యి ఉంటాయి కదా. అలాంటి సందర్భం ఏమైనా వస్తే అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కేసు మాట. ఇప్పుడు కేసు 0 ఉందనుకోండి. ఆ 0 ఉంటే మండే అని చెప్పి, కేసు 1 అయితే ట్యూస్డే అని చెప్పి, 3 అయితే వెడ్నెస్డే అని చెప్పి, ఇట్లాంటి కేసు ఏదన్నా రాయాలి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఈ స్టేట్మెంట్ ఉపయోగించి ఇఫ్ డే ఈక్వల్ టు 0 అయితే ప్రింట్ ఇఫ్ అని చెప్పి ఇన్నిసార్లు ఇఫ్ ఎల్స్ లేకపోతే ఎల్స్ ఇఫ్, ఓకే, ఇట్లాంటివి రాసుకునే బదులు ఈ స్విచ్ స్టేట్మెంట్ అనేది మనకి చాలా తేలిగ్గా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు అండ్ ఇంకొకటి ఇఫ్ ఎల్స్ లోనే ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. అదేంటిదంటే కొన్ని సార్లు మనకి ఓన్లీ ఇఫ్ ఎల్సే కాకుండా ఎల్స్ ఇఫ్ అని చెప్పి కూడా కొన్ని స్టేట్మెంట్ ఉంటాయి అన్నమాట. అదేంటంటే ఇప్పుడు ఏజ్ బిట్వీన్ ఎగ్జాంపుల్ అనుకుందాం. బిట్వీన్ 0 to 18 బిలో ఉంటే కనుక మైనర్, 18 టు ఎగ్జాంపుల్ 37 లేకపోతే 40 years అడల్ట్ అని చెప్పి అనుకుందాం. మోర్ దెన్ 40 ఉంటే కనుక లేకపోతే 50 ఉంటే కనుక సీనియర్ సిటిజన్ అని చెప్పి ఇంకొక కండిషన్ ఉందనుకోండి. ఆ కండిషన్ని ఎలా రాయాలి అని అంటే కనుక మనం ఇక్కడ ఎల్సిఫ్ ఎల్ఇఫ్ అని రాసి ఎల్సిఫ్ లేకపోతే ఎల్ఇఫ్ రెండు ఒకటే. ఆ కండిషన్ ఏం రాస్తామంటే ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అయితే కనుక మనం ఏం రాస్తాం సేమ్ అగైన్ ఈ కోడ్లో ఇది యువర్ అన్ అడల్ట్ బదులు సీనియర్ సిటిజన్ రాసి అండ్ ఎలిజిబుల్ అవుతుందా లేదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏజ్ 51 అని ఇద్దాం. సేవ్ చేసి రన్ చేద్దాం. ఏమొస్తుందో చూద్దాం. ఓకే. ఇక్కడ చూడండి ఈ లైన్ ద్వారా ఎగ్జిక్యూట్ అయ్యి ఫస్ట్దే ఎగ్జిక్యూట్ అయిపోయి ఇక్కడ ఆగిపోయింది 18 అని చెప్పి. ఏజ్ 51 అని వచ్చినా కానీ ఇది గ్రేటర్ దాన్ 18 అండ్ లెస్ దాన్ 50 అని చెప్పి ఇస్తేనే అప్పుడు ఈ కండిషన్ నెక్స్ట్ కండిషన్కి వెళ్ళగలదు. లేకపోతే ఇక్కడ 50 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 కదా. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇక్కడే ఆ, మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి ఆగిపోయింది. ఈ కండిషన్లోకి రాలేదు.
ఓకేనా? ఇట్లాంటి సందర్భంలో ఏం చేస్తారంటే కొన్ని కొన్ని సార్లు ఏదైతే పెద్దవి ఉంటాయో అవి ముందు రాసుకుంటారు. అంటే ఎగ్జాంపుల్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అని చెప్పి ఇది ఇచ్చి, సో పెద్ద నెంబర్స్ ఒకవేళ అలా కాకుండా తక్కువ నెంబర్స్ ఏమైనా ఉంటే కింద రాసుకుంటారు, ఇట్లా రాస్తారు. లేకపోతే ఇంకా కరెక్ట్ వేలో రాసుకోవాలంటే ఏజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 49 లేకపోతే లెస్ దాన్ 50 అని ఉంటే గనక లెస్ దాన్ 50, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వద్దు, లెస్ దాన్ 50 ఉంటే కనుక యు ఆర్ అన్ అడల్ట్. ఇప్పుడు చూద్దాం, రన్ చేసి ఆ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే అడల్ట్లోకి వస్తుంది. లేదా అని అంటే కనుక సీనియర్ సిటిజన్ వచ్చింది. ఇది 51 అనేది లెస్ దాన్ 50 కాదు కదా, సో అందుకనే ఈ కండిషన్ అనేది స్కిప్ చేసి నెక్స్ట్ కండిషన్ వచ్చింది. అదేంటిది? ఇఫ్ ఇఫ్ గ్రేటర్ దాన్ 50 అయితే కనుక యు ఆర్ ఏ సీనియర్ సిటిజన్ అండ్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని చెప్పి వచ్చింది. ఇలాగా మనం ఎల్స్ ఇఫ్ అనేది ఉపయోగించుకుంటాం. నౌ కమ్ బ్యాక్ టు స్విచ్ స్టేట్మెంట్. ఈ స్విచ్ స్టేట్మెంట్ ఏంటంటే ఇందాక మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఇఫ్ అని చెప్పి మల్టిపుల్ టైమ్స్ రాసే బదులు ఈ స్విచ్ కేస్ అనేది ఈజీగా ఉపయోగపడుతుందన్నమాట. ఎగ్జాంపుల్, ఇంట్ డే అనేది మనకి 0 అనుకోండి, అది యూజర్ ప్రొవైడ్ చేయాలి. అది జీరోనా లేకపోతే వన్నా టూవా లేకపోతే అంటే ఐ మీన్ మండే ట్యూస్డే వెడ్నెస్డే అని చెప్పి తెలుసుకోవడం కోసం వాళ్ళు జస్ట్ 0 అని చెప్పి టైప్ చేసి లేకపోతే ప్రొవైడ్ చేశారనుకోండి, సిస్టంలోకి మెయిన్ ఫంక్షన్లోకి పాస్ చేస్తే ఆ నెంబర్ని, ఆ నెంబర్ అనేది మనం ట్రాన్స్లేట్ చేసి అది ఏ డే అనేది చెప్పాలి అని అనుకోండి. ఇది సింపుల్ ఫంక్షన్ ఉందనుకోండి. ఇదంతా నేను మీకు కామెంట్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం రాస్తానంటే స్విచ్ ఆ కండిషన్ రాస్తాను, ఆ డే కదా, స్విచ్ డేని మనం కండిషన్ రాసి ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, 0 అయితే మండే అని ప్రింట్ చేయి, 1 అయితే ట్యూస్డే అని ప్రింట్ చేయి, 2 టూ అయితే వెడ్నెస్డే అని చెప్పి ఎక్సెట్రా అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం కదా. ఇవన్నీ చూసుకుంటే మనకి ఈచ్ వన్ అనేది ఒక కేస్ మాట. ఆ కేస్ని మనం ఇవాల్యుయేట్ చేసి మనం అవుట్పుట్ అనేది ఇస్తున్నాం. సో ఆ కేస్ని ఇవాల్యుయేట్ చేసి అవుట్పుట్ ఇచ్చేదాన్ని ఎలా రాస్తాం అంటే స్విచ్లో స్విచ్ కేస్ ఫస్ట్ స్విచ్ ఏదైతే వేరియబుల్ని అది యూనో తీసుకొని ఇవాల్యుయేట్ చేయాలనుకుంటుందో ఆ వేరియబుల్ని స్విచ్ స్టేట్మెంట్ పాస్ చేస్తాం. పాస్ చేసిన తర్వాత కేసెస్ మాత్రం ఇన్సైడ్ స్విచ్ బాడీలో రాస్తాం అన్నమాట. ఈ ఇన్సైడ్ ఈ బ్రాకెట్స్లో మనం రాస్తాం. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే కేస్ 0 అయిందనుకోండి, అయితే కనుక ప్రింట్ ఎఫ్ మండే. కేస్ 1 అయితే కనుక ప్రింట్ ఎఫ్. ఇక్కడ నేను ఒక కీవర్డ్ రాయలేదు, అది బ్రాంచింగ్ కీవర్డ్ రాయలేదు, కావాలనే రాయలేదు. నేను ఇంకా అది ఎక్స్ప్లెయిన్ చేసి రాద్దామని చెప్పి ఆగాను. కేస్ 2 ఉందనుకోండి, ప్రింట్ఎఫ్ వెడ్నెస్డే స్లాష్ ఇలాగా ఉందనుకోండి. ఇప్పుడు నేను 0 అని ఇచ్చాను, నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మండే అని చెప్పి రావాలి. సిన్స్ ఇది ఫస్ట్ ఉంది కాబట్టి ఇది వస్తుంది. రన్ చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది, 0తో ఇవాల్యుయేట్ చేసి ఇక్కడే ప్రింట్ చేసి ఆగిపోవాలి. కానీ మనకేమవుతుంది, కంటిన్యూ అయిపోతుంది. కంటిన్యూ అయ్యి అన్ని కేసెస్ అన్నిటినీ ప్రింట్ ఇక్కడ ఏదైతే ప్రింట్ ఎఫ్ అని ఉందో ఆ ప్రింట్ ఎఫ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. అలా కాకుండా మనకు ఓన్లీ ఇక్కడే రావాలి అని అంటే దానికోసమే మనం ఈ బ్రాంచింగ్ అనేది ఉపయోగిస్తాం అన్నమాట. ఈ ఇఫ్ను
స్విచ్ స్టేట్మెంట్స్ని లేకపోతే ఆ, మనకి లూపింగ్లో కానీ అడిషనల్గా ఇందాక మీకు చెప్పాను కదా, దీన్ని ఇంకా కొంచెం అడ్వాన్స్గా థింక్ చేయడానికి లేదా పని చేయడానికి ఉపయోగించేది బ్రాంచింగ్ అని చెప్పి, అందులో ఒకనొకటి కీవర్డ్ వచ్చేసరికి బ్రేక్. సో ఈ బ్రేక్ అనేస్తే ఏమవుతుంది అని అంటే, ఇక్కడ మండే దగ్గర రీడ్ చేసి ఇక్కడే ఆగిపో, నెక్స్ట్ కేసుకి వెళ్ళకు అని చెప్పి దాని అర్థం. ఓకేనా? అండ్ ఒక్కొక్కసారి మనం యూజర్కి ఓన్లీ 0 నుంచి 7 వరకే ఇన్పుట్ చేయాలి అని చెప్పి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నమాట, వాళ్ళు టైప్ చేయాలి అని చెప్పి. కానీ కొన్నిసార్లు వాళ్ళు వేరే నెంబర్ కూడా ఇవ్వచ్చు. అట్లాంటి సందర్భంలో కూడా మన ఈ స్విచ్ కేస్ని హ్యాండిల్ చేయగలిగేలా ఉండాలి అని అంటే, ఇంకొకటి కేస్తో పాటు ఇంకేం రాసుకుంటాం అంటే డిఫాల్ట్ అని రాసుకుంటాం. డిఫాల్ట్ అని రాసుకొని ఫైనల్గా ఏం రాస్తాం అంటే ప్రింట్ఎఫ్ ఎంటర్డ్ ఇన్వాలిడ్ నెంబర్ అనే మెసేజ్ని ప్రింట్అవుట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు రన్ చేసి చూద్దాం. మనది 0 కాబట్టి మండే అని చెప్పి కరెక్ట్గా వర్క్ అయింది, ఇక్కడ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 అని ప్రింట్ చేద్దాం. వెడ్నెస్డే అని చెప్పి ప్రింట్ అయింది. ఇప్పుడు 99 అని ప్రింట్ చేద్దాం. మనకి ఎందుకనంటే ఓన్లీ 0 నుంచి 7 వరకే ఆ కేసెస్ని మనం ఇక్కడ కవర్ చేసాం. అంటే రెస్ట్ ఆఫ్ ద కేసెస్ నేను కవర్ చేయలేదు, 3 4 5 6 అనే కేసెస్. అది మీరు కావాలంటే రాయండి. ఆ కేసెస్ని కవర్ చేయలేదు. అదర్ దాన్ ఏదైనా ఈ కేసెస్ తప్ప ఏదైనా వచ్చినా కానీ దాన్ని డిఫాల్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు చూద్దాం. 99 అని రాశాను కదా, రన్ చేసి చూస్తే ఎంటర్డ్ ఇన్వాలిడ్ నెంబర్. ఓకే, ఇలాగా మనం స్విచ్ కేసెస్ని ఉపయోగించుకోవచ్చు. సో ఈ డెసిషన్ ట్రీస్లో మనం చూసాం కదా, ఎల్ ఇఫ్ ఎలా రాయాలి, ఎల్స్ ఇఫ్ ఎలా రాయాలి, ఎల్స్ ఎలా రాయాలి, నెస్టెడ్ స్టేట్మెంట్ ఎలా రాయాలి, స్విచ్, అండ్ ఫైనల్లీ ఉన్నది గో స్టేట్మెంట్. ఈ గో స్టేట్మెంట్ అనేది ఏంటంటే స్పెసిఫిక్ లేబుల్ లొకేషన్లో ఉన్న కోడ్ని రీడ్ చేయమని చెప్పి అర్థం మాట. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మనం ఇలాగ స్విచ్చెస్ ఇట్లా రాసుకునే బదులు సేమ్ ఈవెన్ ఇఫ్ కండిషన్ లాగానే ఉంటుంది, కాకపోతే దానికి ఒక నేమింగ్ ఇచ్చి ఇన్సైడ్ ఆ నేమింగ్లో మనం ఏ ఫంక్షన్ రన్ అవ్వాలి అని చెప్పి నేను ఇస్తాను అనమాట. ఎగ్జాంపుల్ మీకు ఆ, చెప్పాలి అంటే ఇది కామెంట్ చేస్తున్నాను. ఇది ఎక్కువ సందర్భాల్లో ఉపయోగించకపోవచ్చు, కానీ మనం తెలుసుకోవడం మంచిదని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గో టు ఫంక్షన్ అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఐ ఈక్వల్ టు 1 అని ఉందనుకోండి. ఓకే, దీనికి నేమ్ నేను మీకు ఇందాక ఏం చెప్పాను, లేబుల్ లొకేషన్. లేబుల్ అంటే నేను ఎక్కడికి వెళ్ళాలో, దానికి వెళ్ళిన తర్వాత దానికి ఏం పని చేయాలో దానికి ఒక నేమ్ ఇస్తున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇచ్చిన నెంబర్ని ప్రింట్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి, దానికి ఒక నేమింగ్ ఇచ్చాను అనుకోండి, జస్ట్ ప్రింట్. ఇది ఏం జరుగుతుంది, జస్ట్ ప్రింట్లో మనం ఏ నెంబర్ ఇచ్చినా కానీ అది ప్రింట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? అలా కాకుండా యాడ్ 1 అని చెప్పి ఒకటి ఇచ్చాను అనుకోండి, అందులో ఏం చేస్తాను, నేను ఐ ప్లస్ ప్లస్ అని చెప్పి రాస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఐ అని రాసి ప్రింట్ ఎఫ్ అని రాసి యాడ్ 1 రిజల్ట్ అని రాసి ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్ ఐ అని రాశాను. అండ్ ఇక్కడ జస్ట్ ప్రింట్ వచ్చేసరికి ప్రింట్ ఎఫ్ రాస్తున్నాను. ప్రింట్ 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 ఆన్ కన్సోల్ అని చెప్పి మెసేజ్ రాసి, మెసేజ్ ఆప్షనల్, తర్వాత గడకామ ఐ అని చెప్పి ఇచ్చి దాన్ని స్టేట్మెంట్. సో ఇలాగే నేను ఒక్కొక్క ఏదైతే పని చేయాలనుకుంటున్నానో ఆ పనికి నేను స్పెసిఫిక్ ఒక నేమ్ ఇచ్చాను అని అనుకోండి. నేమ్ ఇచ్చి ఏం చెప్తాను, ఇఫ్ ఒక కండిషన్, చిన్న కండిషన్ ఇచ్చాను అనుకోండి, ఏంటంటే
1 నుంచి 10 నెంబర్స్ లోపు ఏది ఇచ్చినా కానీ జస్ట్ ప్రింట్ చేయి. 10 తర్వాత ఏ నెంబర్ ఇచ్చినా కానీ యాడ్ 1 చేయని అని ఇవ్వాలని అనుకున్నాను అనుకోండి. దానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇలా రాసుకుంటాను. ఇఫ్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అయితే ఇన్సైడ్ మనం దాన్ని గో టు అని చెప్పి ఏమి ఆ, ఏ లేబుల్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాం, జస్ట్ ప్రింట్. జస్ట్ ప్రింట్. ఒకవేళ ఎల్స్ గో టు యాడ్ 1. ఓకేనా? ఇలా రాసుకున్నాం. ఇప్పుడు ఇది యాజ్ ఎక్స్పెక్టెడ్ పనిచేస్తుందో లేదో చూద్దాం. మనం నెంబర్ ఏమి ఇచ్చాం, 1 ఇచ్చాం. సో జస్ట్ ప్రింట్ ఐ ఆన్ కన్సోల్ 1 అని చెప్పి రావాలి. అది పనిచేస్తుందో లేదో చూద్దాం. ఎందుకనంటే అది 1 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కాబట్టి జస్ట్ గో టు జస్ట్ ప్రింట్ ఇది ఒకటే ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పి చెప్తున్నాం. రన్ చేద్దాం. ఎర్రర్ వచ్చింది బికాస్ నేను ఇన్సైడ్ వీటిలో ఇవ్వాలి కాబట్టి. లేకపోతే ఇలా రాద్దాం. గ్రేటర్ దాన్ 10 అయితే గో టు యాడ్ అని, ఎల్స్ తీసేసి ఇఫ్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అయితే గో టు జస్ట్ ప్రింట్ అనే ఫంక్షన్ని ఉపయోగించు. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓ, ఇందా నుంచి నేను ఇక్కడ ప్రింట్ ఎఫ్ అనేది రాంగ్ స్పెల్ ఇచ్చాను, అందుకనే అది ఎర్రర్ చూపిస్తుంది. ప్రింట్ ఎఫ్ ప్రింట్ ఎఫ్ అని చెప్పి ఇచ్చాను. ప్రింట్ ఐ 1 కన్సోల్. సో ఇక్కడ నేను చిన్న ఎడిట్ చేశాను. అదేంటిదని అంటే ఇక్కడ ఇఫ్ కండిషన్లో మనకి ఇందాక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఉంది కదా, అది చేంజ్ ఓవర్ చేశాను. అండ్ మోర్ ఆర్ లెస్ ద సేమ్ కోడ్ ఇక్కడ మనకి చూస్తే ఇప్పుడు ఇప్పుడు నేను ఎప్పుడైతే రన్ చేస్తానో రన్ చేసిన తర్వాత ఏమవుతుందని అంటే ఇవి లేబుల్స్ కదా. సో ఇఫ్ స్టేట్మెంట్ లాగా బ్లాక్ లాగా పనిచేయవు. ఇది ఎగ్జిక్యూషన్ లైన్ బై లైన్ చేసేస్తుంది అనమాట. అని అంటే ఫస్ట్ జస్ట్ ప్రింట్లోకి వెళ్ళి ఈ కండిషన్ ఉంటే కనుక ఇది ఆ, ఏదైతే పని చేయాలో అది స్టేట్మెంట్ని రిమెంబర్ అంటే గుర్తుపెట్టుకొని తర్వాత ఆ కండిషన్ సాటిస్ఫై అయితే అది చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఇది అండ్ అనదర్ లేబుల్ అనదర్ మార్కర్ అనమాట. సో ఇక్కడ కూడా వచ్చి ఇది ఈ కండిషన్ చూసి మళ్ళీ ఇది చేస్తుంది. సో అలాగా ఈ లేబుల్స్ అనేవి సీక్వెన్షియల్ ఆర్డర్లోనే పనిచేస్తాయి అన్నమాట. ఓకే. సో బట్ గో టు అనేది రెగ్యులర్గా సిలో వీటిలో మనం ఉపయోగించాం. బట్ ఎలా పనిచేస్తుంది ఏంటి అని చెప్పి సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వడం కోసం మీకు ఈ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. అది సీక్వెన్షియల్ ఆర్డర్లో కూడా పనిచేస్తుంది అని చెప్పి చెప్పడానికి ఇలా 2 రాశాను. అండ్ ఈ లేబుల్ లేకపోతే ఆ, మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న గో టు కన్నా మనకి లూప్స్ అనేవి చాలా క్లీనర్ ఉంటాయి. సో గో టు కన్నా మనం లూప్స్ అనేది రెగ్యులర్గా ఉపయోగిస్తాం అన్నమాట. ఓకేనా? ఒక్కసారి నేను మీకు రన్ చేసి చూపిస్తున్నాను. జస్ట్ రన్నింగ్ మీకు చూసారా? సీక్వెన్షియల్గా రన్ అయింది. ఫస్ట్ ఇది ఐ అనేది 1 కదా, లెస్ దాన్ 10 ఉంది కాబట్టి గో టు వెళ్ళింది, జస్ట్ ప్రింట్ అయింది. మనం ఏమనుకుంటే ఇక్కడ ఆగిపోవాలనుకున్నాం, బట్ ఇది లేబుల్స్ కదా, లేకపోతే మార్కర్ అని అనుకోండి.
అందుకని కంటిన్యూషన్ వెళ్ళి తర్వాత నెక్స్ట్ ఐ అనేది ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఇంక్రిమెంట్ జరిగి జస్ట్ యాడ్ వన్. ఇది ఇక్కడ కూడా నేను మారుస్తున్నాను. గ్రేటర్ దాన్ ఐ అయితే ఓకే, యాడ్ వన్ టూ అని చెప్పి వచ్చి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయింది. సో ఇలాగ లేబుల్స్ అనేవి లేకపోతే కంట్రోల్ గో టు అనేది పనిచేస్తుంది అనమాట. సో ఓవరాల్గా కంట్రోల్ ఫ్లోలో మనం ఏమేమి డిస్కస్ చేసామంటే కింద మనం రాసుకున్న డెసిషన్ మేకింగ్స్ అన్ని డిస్కస్ చేసాం. బ్రాంచింగ్లో బ్రేక్ అనేది టచ్ చేసాం, అసలు అది ఎందుకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్లాస్లో మనకి లూపింగ్స్ అంటే ఏంటి, ఆ లూపింగ్లో డిఫరెంట్ స్టేట్మెంట్ ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ అని ఉన్నాయి కదా, వీటన్నిటిని కీవర్డ్స్ ఉపయోగించుకొని ఎలా రాయాలని చెప్పేది డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.